స్వామియే శరణయ్యప్ప. మనకి అష్టగంధం గురించి తెలుసుకుందాం. గంధాలు చాలా రకాలు ఉన్నాయి. అసలు గంధం అంటే వాసన అని అర్థం. గంధము మట్టి కూడా గంధమే అని చెప్తారు. అయితే ఇలా గంధాల్లో చాలా రకాలు ఉన్నాయి. మనం అమ్మవారికి సమర్పించే గంధాలు లేదా స్వామివారికి సమర్పించే గంధాలలో విరివిగా శ్రీగంధాన్ని వాడతాం, అంటే మంచి గంధాన్ని వాడతాం. దీనికి పౌడర్ రూపంలో వచ్చినా కూడా కల్తీలు చాలా జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం అరగదీసి పెట్టడం అనేది సాంప్రదాయంలో వస్తున్న పద్ధతి. లేదా రెండోది ఎర్ర చందనం వాడతాం. ఇది కూడా మనం ఎక్కువ కల్పాల్లో వాడుతూ ఉంటాం. అయితే అష్టగంధాలు అనేది చాలా రకరకాల పాఠాంతరాలు ఉన్నాయి. అష్టగంధాల్లో కొంతమంది చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహీతామని అనేక శ్లోకాలు మనకు కనపడుతుంటాయి. అమ్మవారి విషయంలో అష్టగంధాలకి దేవి అష్టగంధము అని ప్రత్యేకంగా ఒకటి చెప్పబడింది. అదేంటంటే చందనాగర కర్పూర కస్తూరి రోచనం తథా అని శిలారసో జటామాంసి కర్పూరం చైకవృద్ధిత అని ఇక్కడ 7 గంధాలు చెప్పబడ్డాయి. ఇక్కడ అమ్మవారికి సంబంధించినవి. చందనం మొట్టమొదటిగా శ్రీచందనం అన్నమాట. అగరు చెక్క నుంచి తీసుకోవాలి నిజానికి, లేదా అగరు పౌడర్ దొరుకుతుంది, అది మనం సంపాదించగలగాలి. దీన్ని కొంచెం వేరే వేరే పేర్లతో కూడా పిలుస్తారు అగరు చెక్కని. ఈ అగరు చెక్క ఒక గంధం అన్నమాట. అగరు చెక్కను అరగదీసి గంధం తీయడం కానీ, లేదా అగరు చెక్క పౌడర్ని చేసి ఆ పౌడర్ గంధంలో కలుపుకోవడం కానీ చేయాలి. ఇంకా మూడోది పచ్చకర్పూరం. కర్పూరం అంటే మనం వాడుతున్నది కాదు, బిళ్ళల కర్పూరం కాదు. ఎందుకంటే వీటిల్లో కొన్ని కెమికల్స్ కలుపుతారు, అది బాగా ఫైర్ అవ్వడం కోసం. కానీ పచ్చకర్పూరం చాలా శుద్ధ కర్పూరం అన్నమాట. అది అలాంటి కెమికల్స్ ఏం లేని కర్పూరం. దాన్ని కనుక మనం తయారు చేసుకున్నట్లయితే దాన్ని కూడా ఈ గంధంలో కలపాలి. లేదా మంచిది ఏదైనా పచ్చకర్పూరం దొరికితే అది వాడచ్చు. అంటే ఆథరైజ్డ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి పరిపూర్ణానంద స్వామి వారిది ఉంది, అలాగే శ్రీ వాళ్ళది రవిశంకర్ గురూజీ గారి ఉంది, అలాగే పతంజలి వాళ్ళది ఉంది. వీరు నాణ్యతని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్లస్ ఆధ్యాత్మిక గురువులు కాబట్టి ఇందులో పాపభీతి ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ మనం కొనుక్కోవడం అనేది ఉత్తమం అనేది నేను అనుకుంటాను. నెక్స్ట్ రోచనం తథా కుంకుమ, తర్వాత కర్పూరం తర్వాత కుంకుమ, రోచనం తథా. కుంకుమ మనకి పసుపు ఆడించింది చక్కగా కుంకుమ రాళ్ళు కలిపి కుంకుమ తయారు చేస్తాం. ఆ కుంకుమ అన్ని అందులో వేయాలి. ఇక కొంతమంది కుంకుమ బదులుగా అజరగా అనేదో ఉంది పదార్థం, దాన్ని కూడా వాడతారు. ఇక రోచనం తథా. రోచనం అంటే గోరోచనం. మనకి కస్తూరి అనేది